సందర్శించారు నాగ్పూర్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి ఆఫీస్ ని. కానీ అది పక్కన పెడితే రీసెంట్ గా ఉగ్రదాడి జరిగిన తర్వాత మోహన్ భగవత్ మొదటిసారి ప్రధాని నివాసానికి వెళ్లారు. గతంలో మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఉన్నారు. ఒక సుప్రీం లీడర్ గా చెప్పబడతారు ఆయన. జనరల్ గా ఆయన చేసేటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే దేశంలో రాజకీయాలు నడుస్తాయి అనేటువంటి పేరుంది మోహన్ భగవత్ కి. సో అలాంటి మోహన్ భగవత్ మొదటిసారి కళ్యాణ్ మార్గ్ లో ఉన్నటువంటి ప్రధాని నివాసానికి వెళ్లడం పైన చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి రెండు దేశాల మధ్య, పాక్ అండ్ భారత్ మధ్య. 26 మందిని పొట్టన పెట్టుకున్నారు అకారణంగా వారిని ఉగ్రవాదులు కూడా. అది కూడా మత ప్రాతిపదికన, పేరు అడిగి మతం అడిగి తర్వాత బట్టలు విప్పి వాళ్ళు హిందువులా కాదా అనేటువంటి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే హిందువులని తెలిసిన తర్వాత వారిపైన అటాక్ చేసినటువంటి సిచ్యువేషన్. ఈ సందర్భంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పారు. గత కొంతకాలం క్రితం ఆయన కూడా మాట్లాడారు. ఈ ఉగ్రదాడి జరిగిన తర్వాత మేము చాలా ఆగ్రహంగా ఉన్నాము. జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి విషయం పైన ప్రధాని మోదీ తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రతి దాడి చేయాలి, ప్రతీకార చర్యలు ఉండాలి, మేము కోరుకుంటున్నామంటూ కూడా మోహన్ భగవత్ మాట్లాడారు. ఆ మాట్లాడిన తర్వాత ఈ రోజు మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ సుప్రీం మోదీని కలవడం అనేటువంటి దానిపైన చర్చ కొనసాగుతా ఉంది. చేస్తాను ఎందుకంటే గతంలో కూడా దాడులు జరిగాయి. గతంలో దాడులకు సంబంధించి బీఫిటింగ్ రిప్లై కూడా భారత్ ఇచ్చింది. కానీ ఆ సందర్భంలో ఎక్కడ కూడా ఇటువంటి పరిణామాలు చూడలేదు. కానీ ఈరోజు మోహన్ భగవత్ ప్రధాని మోదీతో భేటీ కావడం, అది కూడా మొట్టమొదటిసారి ప్రధానితో ఆయన, మరి ముఖ్యంగా ప్రధాని నివాసంలో ఆయన భేటీ కావడం ఎటువంటి సంకేతాలు ఇస్తుంది అనే అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎలా చూడాలి ఈ ఘటనను కావచ్చు, లేకపోతే ఈ అడుగును కావచ్చు? ఎగ్జాక్ట్లీ అసలు చాలా స్ట్రాంగ్ రెస్పాన్స్ ఉండాలి భారత్ నుంచి అనేటువంటిది మోహన్ భగవత్ జీ కోరుకుంటున్నారు. ఆయన తీసుకునేటువంటి స్టెప్ ఖచ్చితంగా మోదీ తీసుకునేటువంటి స్టెప్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలనేటువంటిది ఆలోచన చేస్తా ఉన్నారు. అందులో డైరెక్ట్ గా ప్రధాని మోదీ నివాసానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ వెళ్ళడం అనేటువంటి దానిపైనే దేశవ్యాప్తంగా చర్చ సాగుతా ఉంది. ఇప్పటికే ఆల్ పార్టీ మీటింగ్ అయిపోయింది. తర్వాత త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధిపతులతో మీటింగ్ అయిపోయింది. అన్ని రక్షణ శాఖకు సంబంధించినటువంటి వ్యవస్థలో క్లారిటీ ఇచ్చారు. కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ కూడా మరొక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. మన భారత సైనికులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నట్టు చెప్పారు. ఫ్రీ హ్యాండ్ అనేటువంటిది చాలా పెద్ద మాట. జనరల్ గా ప్రపంచ దేశాలు యుద్ధాలకు వెళ్లేటువంటి సమయంలో కూడా వారు దిశానిర్దేశం చేస్తారు. ఎక్కడ అటాక్ చేయాలి, ఎవరిని అటాక్ చేయాలి, ఏ నగరాన్ని ఏ సమయంలో ఎప్పుడు అటాక్ చేయాలి, ఎంత మేర అటాక్ చేయాలి అనేటువంటిది నిర్దేశిస్తారు. కానీ భారత్ అలా కాకుండా ప్రధాని మోదీ ఇది రెండవసారి ఉగ్రవాదుల విషయంలో ఉపేక్షించొద్దు అనేటువంటి ఒక ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి భారత ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నా అనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు. ఇప్పుడు చర్చకు వస్తా ఉంది మోహన్ భగవత్ జీ ప్రధాని మోదీతో భేటీ అయిన తర్వాత హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఈ ఫ్రీ హ్యాండ్ అనేటువంటిది చాలా పెద్ద నిర్ణయం అని చెప్పుకోవచ్చు. అంటే సైనికులు పైనుంచి వచ్చేటువంటి ఆదేశాల కోసం చూడాల్సినటువంటి అవసరం లేదు. ఉగ్ర మూకలున్నా, ఉగ్రవాదకు సంబంధించినటువంటి సంస్థల ట్రైనింగ్ క్యాంప్స్ ఉన్నా, అనుమానం వచ్చినా ఏసి పారేసేటువంటి అవకాశం వారికి ఇచ్చేటువంటి సిచ్యువేషన్ ఇచ్చారు ప్రధాని మోదీ. సో ఈ రోజు మోహన్ భగవత్ జీ డైరెక్ట్ గా కళ్యాణ్ మార్గ్ లో ఉన్నటువంటి ప్రధాని మోదీ నివాసానికి వెళ్లడము, కలవడము, అక్కడ ఉన్నటువంటి కీలక నాయకులతో చర్చ సందర్భంగా భారత్ మూవ్ ఎలా ఉండనుంది, భారత్ స్టెప్ ఎలా ఉండనుంది అనేటువంటి చర్చ సాగుతా ఉంది. సో ఈ దెబ్బతో పాకిస్తాన్ తిరిగి మరొకసారి కోలుకోలేనటువంటి సిచ్యువేషన్ లోగా వారిపైన చర్యలు ఉండే సిచ్యువేషన్ ఉంది. అది ఒక రకంగా ఆర్థికంగా, దౌత్య సంబంధాల పరంగా, నీటి పరంగా, ఆర్థిక సంబంధాలు అన్ని రకాలుగా వారిపైన భారం పడేటువంటి విధానంతో పాటు అక్కడ స్థానికంగా ఉండేటువంటి సాధారణ ప్రజల పైన దాడి చేసినట్టుగా కాకుండా ఉగ్రవాదుల పైన, ఉగ్రవాద క్యాంపుల పైన, ఎక్కడైతే ప్రపంచ దేశాల్లో ఉగ్రదాడులు చేసి ఆర్థిక నేరాలు చేస్తూ అక్కడ స్టే పొందుతా ఉన్నారు, అక్కడ వాళ్ళంతా షెల్టర్ తీసుకుంటున్నారు, వారిపైన, వారి నివాసాల పైన, వారి ఆవాసాల పైన దాడి చేసేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఆల్మోస్ట్ సిద్ధంగా ఉంది భారత్ యుద్ధం చేయడానికి. ఏ క్షణంలోనైనా దాడి ప్రారంభించే సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ కు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే యుద్ధ విమానాలు పంపుతా ఉన్నారు. మిలిటరీకి సంబంధించినటువంటి వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి విమానాలు వస్తా ఉన్నాయి. ఆల్రెడీ మన వాళ్ళు జలాశయాల్లో కూడా ఆల్రెడీ ఈ యుద్ధ సంబంధించిన నౌకలను తీసుకెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ సుప్రీం మోహన్ భగవత్ జీ మోదీతో భేటీ కావడం అనేటువంటిది పెద్ద చర్చ కొనసాగుతుంది. ఇది యాక్చువల్ గా ఫస్ట్ టైం ఒక ఆర్ఎస్ఎస్ చీఫ్, ఆర్ఎస్ఎస్ సుప్రీం
ఒక ప్రధాని ఇంటికి వెళ్ళడం అనేటువంటిది ఇది మొదటిసారి. గతంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్నారు ఎన్డీఏకి సంబంధించినటువంటి విషయంలో, తర్వాత చాలా మంది ఉన్నారు, ఇప్పుడు మోడీ ఉన్నారు. కానీ ఇంత సమయంలో కూడా ఇన్ని సంవత్సరాల వ్యవధిలో ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ ఒక ప్రధాని ఇంటికి వెళ్ళి అభ్యర్థించింది, మాట్లాడింది, భేటీ అయింది సిచ్యువేషన్ ఎక్కడ లేదు. సో మొదటిసారి మోహన్ భగవత్ వెళ్ళడం పైన ఈసారి భారత్ చాలా చూసి వేసారిపోయింది పాకిస్తాన్ అంశాలపైన, ఉగ్రవాద అంశాలపైన. ఈసారి వదిలేది లేదు అనేటువంటిది స్టేట్మెంట్ బీహార్ వేదికగా ఆయన ఇచ్చారు. ఎక్కడున్నా మూలాలను వదలకుండా కొడతాం వారిని, వారు ఊహించని విధంగా వారికి శిక్షలు ఉంటాయని